ఆంటీ వద్దంటీ, మీరు నన్ను వదిలి వెళ్ళిపోకండి. మీరు ఊరు వదిలి వెళ్ళిపోతుంటే నేను నా బాధను మీకు ఎలా చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఆంటీ. అందుకే ఆంటీ మీరు ఇక్కడే ఉండిపోండి ఆంటీ అనే విధంగా. ఆంటీ నాకు మీతో ఉండాలని అనిపిస్తుంది ఆంటీ. ఎందుకో తెలీదు కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు అమ్మ ప్రేమే గుర్తుకు వస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మీరు ఇక్కడే ఉండిపోండి ఆంటీ అని లక్ష్మితో అంటూ ఉంటే వెంటనే లక్కీని పట్టుకొని లక్ష్మి బాధపడిపోతూ అలా చూస్తూ ఉంటుంది. కానీ నేనిక్కడ ఉండలేనమ్మా. నీ మాటలు, నువ్వు నాతో మెదిలే విధానం ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది. కానీ ఉండలేనమ్మా. పరిస్థితులు నన్ను దూరంగా తీసుకెళ్ళాలని అనుకుంటున్నాయి. ఆ కాలంతోనే నేను నడవాలి కదా. ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే మీరు ధైర్యంగా ముందుకు నిలబడితే ఎందుకు ఆ సమస్యలే దరిచేరవు కదా అంటే నా సమస్యలు నేను ఎవరికి చెప్పుకోలేను. అలా అని నా సమస్యలను కూడా ఎవరు తీర్చలేరమ్మా. కానీ నిన్ను మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను అని ఈ విధంగా లక్కీతో అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే అర్జున్ తల్లి మాత్రం, ఎందుకమ్మా ఆ సమస్యలు ఏంటో కూడా నువ్వు చెప్పట్లేదు? అలా అనే నీ బాధని కాస్తైనా తీర్చుదామనుకుంటే నువ్వు చెప్పుకుంటే ఆ బాధ తీరుతుందో లేదో తెలుస్తుంది కదా. నా బాధ తీరదు, ఎవరికి చెప్పుకోలేను. అలా అని నన్ను ఇబ్బంది పెట్టకండి. సరే అమ్మా, అర్జున్ లక్ష్మిని స్టేషన్కి తీసుకెళ్ళు అని విధంగా చెప్పగానే, పదండి లక్ష్మి గారు అని అంటూ వెంటనే తీసుకెళ్తూ ఉంటాడు. అలా లక్ష్మి జున్నుతో కలిసి వెళ్తూ ఉంటే వెంటనే లక్కీ మాత్రం బాధగా దీనంగా అలా చూస్తూ ఉంటుంది. లక్ష్మి వెనుతిరిగి అలా చూస్తూ ఉండిపోతుంది. అమ్మా అని పిలవగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెడుతుంది. ఏమైందమ్మా? నిన్ను అమ్మా అని పిలవాలని అనిపించిందమ్మా, అందుకే పిలిచేశానమ్మా అని విధంగా అనగానే, ఏంటో మన ఇద్దరి మధ్య ఏ బంధం ఉందో ఆ దేవుడు ఇలా ఎందుకు మనల్ని కలిపాదో తెలియదు, కానీ ఇంత త్వరగా ఈ విధంగా మనం దూరం అవుతామని అనుకోలేదమ్మా అని విధంగా అంటూ ముద్దాడుకొని వెంటనే లక్ష్మి అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం మనీష ఈ విధంగా భాస్కర్తో అంటూ ఉంటుంది, అవును భాస్కర్, మీ చెల్లెలు ఇప్పుడు తప్పిపోయింది. ఎక్కడ ఉందో కూడా నీకు తెలీదు. ఇక్కడ ఉంది, ఖచ్చితంగా వైజాగ్లోనే ఉంది. వైజాగ్కి తిరిగి వచ్చింది. అవునా? అసలు మీ చెల్లెలు ఎలా ఉంటుంది? అవును భాస్కర్, మీ సొంత చెల్లెలా? లేదు మేడం, నా సొంత చెల్లెలు కాదు. మరి అలాంటప్పుడు చెల్లెలు అని మా అందరికీ పరిచయం చేశావు కదా. సొంత చెల్లెలు కంటే ఎక్కువే. చింతలపల్లిలో యాక్సిడెంట్ అయింది కదా మేడం. ఏంటి? అవును మేడం, అక్కడే మా మేడంని, మా మిస్సెస్ని కాపాడింది. అప్పటి నుండి మేము తనని సొంత చెల్లిలా భావిస్తున్నాము. అవును, ఇంతకు మీ చెల్లి పేరు లక్ష్మి అని విధంగా అనగానే ఒక్కసారిగా మనీష షాక్ అయిపోతుంది. ఏంటి లక్ష్మియా? అసలు లక్ష్మి ఎలా ఉంటుంది? కాస్త మొహం మాత్రం గుండ్రంగా ఉంటుంది. అసలు మీ చెల్లెందుకు హాస్పిటల్లో అలా ఎందుకు బాబుని తీసుకుని వెళ్ళిపోయింది? ఏమో మేడం, నాకేం తెలీదు. ఎందుకు తీసుకొని వెళ్ళిందో కూడా చెప్పలేదు. ఆ రోజు యాక్సిడెంట్ అయిన తర్వాత కుటుంబం ఉందా అని కూడా అడిగాను. అవన్నీ ఏ సమాధానం కూడా చెప్పలేదు. ఈ పరిస్థితిలో నేను చెప్పలేను అన్నయ్య అని నాతోని చెప్పేసింది. అందుకే నా చెల్లిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆగిపోయాను అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనీష. అంటే భాస్కర్, ఇప్పుడు నువ్వు అంటుంది అర్జున్ గారి దగ్గర ఉంది మీ చెల్లెలు లక్ష్మి అని అంటావు, అంతేనా? అందుకే కదా మేడం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఖచ్చితంగా అర్జున్ గారితో జరిగిందంతా చెప్పాలి.
అప్పుడు మనీష ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేదో చూస్తుంటే అక్కడ ఉంది లక్ష్మియే అని అనిపిస్తుంది. హాస్పిటల్లో తన బాబుని తీసుకొని వెళ్ళిందంటే అక్కడ మేమందరము ఉన్నాము. నా వల్లే పిల్లల్ని తీసుకుని వెళ్ళిందేమో. పైగా ఆంటీ గారు కూడా ఆ పాపను చూస్తే అచ్చం లక్ష్మిలాగే ఉందని చెప్పింది. అంటే ఇవన్నీ చూస్తుంటే అక్కడ ఉంది లక్ష్మినేనా? మేడం, మీరు కూడా తనని హాస్పిటల్కి తీసుకుని వచ్చారు కదా. కానీ భాస్కర్, చీకటిగా ఉండటం వల్ల తన మొహం నాకు సరిగ్గా కనిపించలేదు అని మనీష అంటూ ఉంటుంది. అవునా మేడం, అయినా అర్జున్ దగ్గరికి వెళ్తే లక్ష్మిని చూస్తే తెలుస్తుంది కదా అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. కానీ ఈ భాస్కర్ని మాత్రం అక్కడికి వెళ్ళనివ్వకూడదు, ఏదో ఒకటి చేయాలి అని మనీష బాగా ఆలోచిస్తూ ఉంటుంది. అవును భాస్కర్, ఇప్పుడు నువ్వు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నావు కదా. నాకు కాస్త మీటింగ్ ఉంది, నేను వెళ్తానులే. నువ్వెందుకు? నేను మీ చెల్లెల్ని జాగ్రత్తగా తీసుకొని వస్తాను. నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. చాలా వర్క్స్ అక్కడే పెండింగ్లో ఉన్నాయి. సరే మేడం, నా చెల్లెలు జాగ్రత్త. సరే భాస్కర్, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అనే విధంగా అంటూ కార్ నుండి భాస్కర్ దింపేస్తాడు. వెంటనే భాస్కర్ మాత్రం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. మరోవైపు మాత్రం మనీష అర్జున్ ఇంటికి చేరుకుంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉంది లక్ష్మినే, ఏదో ఒక వార్నింగ్ ఇచ్చి ఇక్కడ నుండి లక్ష్మిని శాశ్వతంగా దూరం చేయాలి అనే విధంగా అనుకుంటూ వెంటనే ఇంట్లో అడుగు పెట్టగానే అర్జున్ తల్లి కనిపిస్తుంది. అవును, లక్ష్మి ఎక్కడ ఉందండి? లక్ష్మినా? ఇందాకే స్టేషన్కి వెళ్ళిపోయారు. లక్ష్మిని తీసుకొని అర్జున్ వెళ్ళారు. ఏంటంటే ఏమంటున్నారు? అవునమ్మా, ఇందాకే వెళ్ళారు. మీరు అర్జున్తో మాట్లాడాలని అనుకుంటే ఒక 2 గంటల్లో తిరిగి వస్తాడు, ఆ తర్వాత మాట్లాడండి. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉంటే చూసేస్తారని లక్ష్మి దూరంగా వెళ్ళిపోయిందా? సరేలే, ఎలాగో అలా దూరంగా వెళ్ళిపోయింది కదా, నాకు కూడా సేఫే. ఆ లక్ష్మి మాత్రం తిరిగి రాకూడదు. సరే ఆంటీ, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అని అంటూ వెంటనే మనీష ఎంతో సంతోషంగా బయలుదేరుతూ ఉంటుంది. మరోవైపు భాస్కర్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా కారులో లక్ష్మి వెళ్ళడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మ లక్ష్మి అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అంతలో స్టేషన్ దగ్గర అర్జున్ దింపేస్తాడు. ఈ విషయం ఎలాగైనా పెద్దమ్మ గారికి చెప్పాలి అని అంటూ వెంటనే అలా అరవిందకు ఫోన్ చేస్తూ ఉంటే అంతలో మిత్ర ఫోన్ లిఫ్ట్. హలో పెద్దమ్మ గారు, నేను సార్ త్వరగా మీరు స్టేషన్కి రండి సార్, త్వరగా రండి. ఏమైంది భాస్కర్? నా చెల్లెల్ని నేను చూశాను సార్, మీ దగ్గరే. తన కూతురు ఉందన్న విషయం నా చెల్లెలికి చెప్పాలి సార్, త్వరగా రండి. తన కూతుర్ని కూడా తీసుకొని రండి సార్ అని అనగానే వెంటనే జున్ను అదే సమయానికి వస్తుంది. ఇక గబగబా మిత్ర జున్నుని తీసుకొని స్టేషన్కి బయలుదేరతాడు. మరోవైపు అర్జున్ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకుంటూ ఉంటే భాస్కర్ మాత్రం గబగబా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడు మిత్ర జున్ను ఇద్దరు కూడా స్టేషన్కి చేరుకుంటారు. మరోవైపు అర్జున్ టికెట్స్ని లక్ష్మికి ఇస్తారు. లక్ష్మి జాగ్రత్త, ఎక్కడికి వెళ్తున్నావో కూడా తెలియట్లేదు, మళ్ళీ నా ప్రయాణం ఎక్కడికో తెలియదు అర్జున్ గారు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఆంటీ గారిని జాగ్రత్తగా చూసుకోండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. సరే లక్ష్మి, జున్ను జాగ్రత్త. సరే మామ అని విధంగా జున్ను అంటూ ఉంటాడు. వెంటనే అలా రైలు వచ్చి ఆగుతుంది. మిత్ర లక్కీ ఇద్దరు కూడా లక్ష్మి కోసం చూస్తూ ఉంటారు. మరి లక్ష్మిని చూసేస్తారా, ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.